కేఎన్ఆర్ ఎవరికి బినామీ? ఇది కూడా ఒకటి నీకు తెలుసాలి. కేఎన్ఆర్ కింద బినామీ చక్రాలు ఇవన్నీ. ఇప్పుడు మనకి బయటకు వచ్చిన ఉస్మాన్ సందీప్ అవనండి, శివశంకర్ రెడ్డి అవనండి, వీళ్ళందరూ కేఎన్ఆర్ కింద బినామీలు. కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి కింద పిఏ. ఒక పిఏనే రాష్ట్రాన్ని పడి రిషికొండ ప్యాలెస్ పక్కన 100 కోట్లు, తర్వాత ఇంకొక చోట 32 కోట్లు స్థలాన్ని విచ్చలవిడిగా కొనగలిగాడంటే ఎంత దోచారు? జగన్మోహన్ రెడ్డి హిస్టరీలోనే మనం చూసుకుంటే కేవలం 2009 అంటే 2004 నుంచి 2009 తర్వాత వైసీపీ పార్టీ పెట్టి కడప ఎంపీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి లిటరలీ అతను 365 కోట్లు మీశాడంటే, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎంత మేశారు? ఇది ప్రజలకు అర్థం కావాల్సిన విషయం. ఈరోజు కేఎన్ఆర్ ఆస్తి వివరాలు చూసి ఈడీఏ షాక్ అవుతుంది. ఇప్పటిదాకా రాజ్ కేసిరెడ్డి లాంటి మహానేతను చూసాం మనం, 2000 కోట్లు కుమ్మి పడేశాడు. దాని తర్వాత లిక్కర్ కుంభకోణంలో మళ్ళీ కేఎన్ఆర్ని చూస్తున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇంతమంది కుంభకోణాల ప్రణాళికలు వేసి రాష్ట్రాన్ని పడిమీచారు. ఏమండి, సింపుల్గా ఒక మాట అడుగుతున్నాను. మన డబ్బు కాదు కదా, ప్రభుత్వ డబ్బే కదా, తింటే తిన్నారు పోతే పోండి అన్న రీతిలోకి ఎదిగిపోయారు. ఈ రోజుల్లో లక్షల కుంభకోణాలు అనేవి పట్టించుకునే అంత స్థాయిలో ప్రజలు లేరు. థిక్ స్కిన్ అయిపోయారు అందరూ. ఎందుకంటే ప్రతి ఒక్కడు మేసేవాడే కదా, దాంట్లో బెటర్ మేతగాడు ఎవడు, ఇది ఏరుకుంటున్నారు ఈరోజు ప్రజలు. ఇట్ ఈస్ అ బ్యాటిల్ బిట్వీన్ ద బ్యాడ్ అండ్ వర్స్.